కుటుంబాలలో ఉన్న పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇంట్లో ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హన్మకొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేవీపీఎస్ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం రామ్నగర్ సుందరయ్య భవనంలో జరిగింది. ఈ యొక్క సమావేశానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ హాజరై మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తూ ఉంది. 6 గ్యారంటీల ఎన్నికల కార్యక్రమంతో ముందుకొచ్చిన పార్టీ ఇప్పటి వెనుకబడిన తరగతులకు కావాల్సిన ఆర్థిక పునాదిని మెరుగుపరచాల్సిన పరిస్థితి కనబడటం లేదు. 6 గ్యారంటీలు మాత్రం ఎలాంటి జిల్లా కలెక్టర్లకి, అధికారులకు, ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షణ లేనట్టుగా కనబడతా ఉంది. ఇందులో ముఖ్యమైనది ఇంతకు ముందు ఉన్న 342 జీవో ప్రకారం దళితులకు 100 యూనిట్లు ఫ్రీ కరెంటుని, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంటుని అని ప్రభుత్వం ఒక గ్యారంటీని తీసుకొచ్చి, అలాగే మహిళలకి 2000 రూపాయల ఆర్థిక సహకారం, అలాగే గ్యాస్ 500 రూపాయలు, పావుల వడ్డీ రుణాలు లాంటి సంక్షేమ పథకాలని తీసుకొచ్చి ఇప్పటికీ ఆ యొక్క సంక్షేమ పథకాలపై పర్యవేక్షణ గాని, ప్రభుత్వ అధికారికంగా గాని ప్రకటనలు చేసిన అమలు నోచుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు రేణిగుంట్ల చందర్, ఆలుకుంట మల్లయ్య, శీలం శ్రీనివాస్, హర్షం రాముకి, సుభద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు.